ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 30 జూన్ 2025. ఎస్ఎస్టీ టోకన్స్ 3 ప్లేసెస్లో అయితే ఇస్తారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా వీడియోలో, దీన్ని భూదేవి కాంప్లెక్స్ అని చెప్పి పిలుస్తారు. అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణునివాసం కాంప్లెక్స్ 3 ప్లేసెస్లలో ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తారు. ఇప్పుడు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా ఒక అడ్రస్ అనమాట. ఇది ఎవరైనా మ్యారేజెస్ చేసుకుంటూ ఉండే వాళ్ళైతే బిఫోర్ 30 days బిఫోర్ 1 month అనమాట వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ అనేది డైరెక్ట్గా మీరు లార్డ్ వెంకటేశ్వర స్వామికి అయితే పంపేయచ్చు. ఇది అడ్రస్. ఎవరైనా పంపించాలంటే పంపేయండి. మీకు రిటర్న్ గిఫ్ట్గా పసుపు కుంకుమ, ఆ తర్వాత పసుపు దారము అండ్ అలాగే అక్షింతలు, కంకణం, ఇవన్నీ మనకు రిటర్న్ అయితే వస్తుంది. స్వామివారి మహాప్రసాదం. ఎవరైనా మ్యారేజెస్ ఇట్లా ఏమైనా చేసుకున్నట్టయితే వీలైతే ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఇది అడ్రస్ చూసుకోండి. శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత ద ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అండ్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కేటీ రోడ్, తిరుపతి అని ఈ అడ్రస్కి అయితే మీ వెడ్డింగ్ కార్డ్ని పంపించారు అంటే మీకు అక్షింతలు ఇవన్నీ అయితే వస్తుంది. అంటే దేవుడే ఆశీర్వదించినట్టుగా అన్నమాట. వీలైతే ట్రై చేయండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మహాప్రసాదం. ఇది బిఫోర్ 30 days అనమాట. మీ మ్యారేజ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్కి ట్రై చేయండి. మీ మ్యారేజ్ డేట్ దగ్గరకు వచ్చడానికి మీకు మళ్ళీ రిటర్న్ అయితే వస్తుంది. స్వామివారి నుంచి అయితే రిటర్న్ వస్తుంది, మీ హోమ్ అడ్రస్కి వస్తుంది. వీలైతే ట్రై చేయండి. చాలా అద్భుతం కదా. ఎవరైనా ఈ ఆప్షన్ తెలియకుండా ట్రై చేయండి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఎస్ఎస్టీ టోకన్స్. రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు టోకన్స్ ఇస్తారు కదా, ఎవ్రీడే అలాగే ఇస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఈ రోజు టోకన్స్ అనేది 4 PM నుంచి ఇచ్చారు. కానీ భక్తులు అయితే ఆఫ్టర్నూన్ 12:30 నుంచి క్యూ లైన్లో అయితే ఉన్నారు 3 ప్లేసెస్లలో. సో కాబట్టి వీలైనంత వరకు మీరు క్యూ లైన్లోకి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ముందే వెళ్తే కొంచెం బెటర్ అనమాట. ఆల్ లొకేషన్స్ ఒకేలాగా ఉంటుంది. క్రౌడ్ అనేది చేంజెస్ అయితే కొంచెం అటు ఇటు ఉంటుంది. అండ్ అలాగే ఈ 3 ప్లేసెస్లలో ఒక ప్లేస్లో 3:30కి ఇస్తారు, ఇంకో ప్లేస్లో 3:40కి, 4 PMకి అలా కొంచెం చూసుకొని ఇస్తారు. కౌంటర్స్ అనేది ఓపెన్ చేయాలి కదా, అందువల్ల సిస్టమ్స్ కూడా ఓపెన్ అవ్వాలి, లోడ్ అవ్వాలి. సో ఇలా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. టైమింగ్స్ కొంచెం అటు ఇటు ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీడే ఈవినింగ్ 3 PM to 4 PM లోపల టోకన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు క్యూ లైన్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ అలాగే 1 PM కల్లా మీరు క్యూ లైన్లో కనుక వేచి ఉన్నారు అంటే 3 to 4 PM లోపల ఎప్పుడైనా టోకన్స్ అనేది ఇష్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ అలాగే అలిపిరి స్టెప్స్, శ్రీవారి స్టెప్స్ ఈ 2 ప్లేసెస్లో టోకన్స్ అనేది అసలు అయితే ఇవ్వడం లేదు. అండ్ ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 1వ తేదీ సంబంధించిన టోకన్స్ అంటే జూలై 1 తారీఖు వెళ్లే వాళ్ళు దర్శనానికి ముందు రోజు టోకన్స్ తీసుకోవాలి. 1వ తేదీ దర్శనానికి మార్నింగ్ 3 AM స్లాట్, రిమైనింగ్ అంతా చూసుకోండి ఆఫ్టర్నూన్ స్లాట్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఈ ఎస్ఎస్టీ టోకన్స్ కనుక తీసుకుంటే అలిపిరి స్టెప్స్, శ్రీవారి స్టెప్స్ అండ్ అలాగే బస్సు, కారు ఎలా అయినా కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే. ఇదొక ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ అలిపిరి స్టెప్స్లో టోకన్స్ అయితే వేయరండి, బాగా గుర్తుపెట్టుకోండి. అలిపిరి స్టెప్స్లో మీరు 300 టికెట్స్ బుక్ చేసుకొని కూడా బై వాక్ అయితే వెళ్ళిపోవచ్చు. సేమ్ అలాగే ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే దర్శనానికి కూడా అలిపిరి స్టెప్స్ వెళ్ళొచ్చు, శ్రీవారి స్టెప్స్ వెళ్ళొచ్చు అండ్ అలాగే బస్సులో అయినా ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే దివ్య దర్శన్ టోకన్స్ అని చెప్పి ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. దివ్య దర్శన్ టోకన్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఓన్లీ శ్రీవారి మెట్టు మార్గం మాత్రమే వెళ్ళాలి, అలిపిరి స్టెప్స్ అయితే వెళ్ళలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీవారి స్టెప్స్ వెళ్ళాలి అనుకుంటే భూదేవి కాంప్లెక్స్లో వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోవాలి. భూదేవి కాంప్లెక్స్లో 2 types టోకన్స్ అనేది ఇస్తారు, ఎస్ఎస్డి టోకన్స్ అండ్ దివ్య దర్శన్ టోకన్స్. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే బాగా వినండి, మళ్ళీ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. భూదేవి కాంప్లెక్స్లో 2 types టోకన్స్ ఇస్తారు. ఒకటి ఎస్ఎస్డి, రెండవది డిడి టోకన్స్. డిడి టోకన్స్ అంటే దివ్య దర్శన్ టోకన్స్. భూదేవి కాంప్లెక్స్ లోపల 2 lines అయితే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇవి దివ్య దర్శన్ టోకన్స్ 3000 అయితే ఇస్తున్నారు. ఆఫ్టర్నూన్ స్లాట్స్ అనమాట. ఇవంతా 2 PM నుంచి నైట్ 9 PM వరకు అయితే ఉంటాయి స్లాట్స్. వన్స్ టోకన్స్ తీసుకొని శ్రీవారి మెట్టు మార్గంలో అయితే వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ 5:30 లోపల అయితే క్లోజ్ చేసేస్తారు శ్రీవారి మెట్టు మార్గము. సో టోకన్స్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ అయితే చేయాలి. టోకన్స్ తీసుకున్న తర్వాత తిరుపతిలో స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళి కొండపైకి అయితే వెళ్ళొచ్చు.
సేమ్ థింగ్ అలాగే ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే అలిపిరి స్టెప్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఎస్ఎస్టీ టోకన్, డిడి టోకన్ అయితే కంపల్సరీగా టోకన్స్ తీసుకొని శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్తే 1200 స్టెప్స్ దగ్గర స్కాన్ అయితే చేస్తారు. వన్ స్కానింగ్ అయిపోయిన తర్వాత దర్శనం స్లాట్ కూడా అక్కడే ఉంటుంది మీ టోకన్లోనే. కొండపైకి డైరెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఏటీజీహెచ్ సర్కిల్ దగ్గర క్యూ లైన్స్ అనేది ఉంటుంది. ఎస్ఎస్డి క్యూ లైన్, డిడి క్యూ లైన్ డిఫరెంట్ అయితే ఉంటుంది, కొంచెం ఫ్రంట్కి కొంచెం బ్యాక్ అయితే ఉంటుంది. సో చూసుకొని లోపలికైతే వెళ్ళండి. ఆ తర్వాత 1 అవర్ ఆర్ 2 అవర్ లోపలికైతే అలో చేస్తారు. ఐ మీన్ టైమింగ్ స్లాట్కి మీరు వెళ్ళాల్సిన టైంకి అనమాట గ్యాప్ అది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవ్రీడే టోకన్స్ అనేది ఇలాగే ఇస్తున్నారు. ఏమన్నా చేంజెస్ ఉంటే చెప్తాము, ఓకేనా అండి? సో మీరు ముందే ప్లాన్ చేసుకొని అయితే రండి. అలాగే లగేజ్ కౌంటర్లు అయితే తిరుమలలో పద్మనాభ నిలయం, మాధవ నిలయం ఇలాగ కొన్ని అయితే ఉంటాయి. బాలాజీ బస్ స్టాండ్ తిరుమలలో మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది కదా, ఓల్డ్ బస్ స్టాండ్ అనమాట. ఆ బాలాజీ బస్ స్టాండ్లో నియర్ బై అనమాట చాలా అయితే ఉంటుంది, కామన్ హాల్స్ అండ్ ఫ్రీ లాకర్స్. అండ్ అలాగే సుపథం ఎంట్రీ అని చెప్పి చిన్నపిల్లలకైతే ఉంటుంది కదా, బిలో 12 months బేబీకి అలా అనమాట. బిలో 1 year 12 months బేబీస్ ఉంటారు కదా, వాళ్ళైతే డైరెక్ట్ సుపథం ఎంట్రీ దగ్గరికి వెళ్ళిపోయి వెడ్డింగ్, మ్యారేజ్ అయిన సర్టిఫికేట్, ఆ తర్వాత ఆధార్ కార్డు, పేరెంట్స్ ఆధార్ కార్డ్స్, బేబీ ఆధార్ కార్డు, లేకుంటే బర్త్ సర్టిఫికేట్, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటుంది. దాంట్లో ఐటమ్స్ మీరు తీసుకొని వెళ్తే సాఫ్ట్ కాపీస్, ఒరిజినల్స్ వాళ్ళ దర్శనానికి అయితే అలో చేస్తారు. మోస్ట్లీ 1 hour అయితే పడుతుంది. ఇంకోటి ఏంటంటే స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. సో క్రౌడ్ తక్కువగా ఉంది అనుకుంటున్నారు, బట్ క్రౌడ్ అనేది ఒకేలాగా ఉంది, చేంజ్ అయితే ఏమీ లేదు. కానీ 300 రూపీస్ దర్శనం నిన్న అయిపోయింది కదా, ఆ దర్శనానికి అయితే 3 to 4 hours అయితే పట్టింది. సేమ్ థింగ్ అలాగే ఈ స్లాట్స్ దర్శనాలు అయితే తీసుకుంటారు కదా, దీనికైతే 4 to 6 hours అయితే పడుతుంది. కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది. క్రౌడ్ అనేది చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో చూసుకొని ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఎర్లీ మార్నింగ్ 5 AM నుంచి అయితే ఇస్తారు. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలనుకునే భక్తులు అయితే అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో వెయిట్ చేసి రూమ్స్ అయితే తీసుకోండి. ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారు, బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరు. అండ్ మీకు ఎవరైనా తెలిసి ఉంటే లోపలికి అయితే ఒకసారి ట్రై చేయండి, మోస్ట్లీ అయితే ఇవ్వరు. అండ్ 300 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత రూమ్స్ బుక్ చేసుకోవడానికి మీకు ఆన్లైన్లోనే ఆప్షన్ అయితే ఉంటుంది. వీలైనంత వరకు అలాగే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రగుల్ అయితే అవ్వద్దు. అండ్ అలాగే ఇంకా కామన్ హాల్స్ అంటే ముందు చెప్పాను కదా, బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటాయి నియర్ బై, అక్కడైతే ట్రై చేయాలి. లగేజ్ కౌంటర్స్ కూడా అక్కడే ఉంటుంది, ఫ్రీ లాకర్స్. ఈ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డిడి టోకన్స్ ఎవరికి దొరకలేదు అనిపిస్తే డైరెక్ట్ కొండపైకి వెళ్ళి సర్వదర్శనానికి అయితే వెళ్ళాలి. సర్వదర్శనానికి వెళ్ళిన తర్వాత నారాయణగిరి పార్క్ అని చెప్పి ఉంటుంది. ఆ పార్క్ మొత్తం క్యూ లైన్స్ అయితే ఉంటుంది. ఆ క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత లగేజ్ కూడా మీరే క్యారీ చేయాల్సి వస్తుంది. మీకు ఎవరన్నా ఐడియా ఉంటే బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఫ్రీ లాకర్స్ ఉంటాయి, అక్కడే లగేజ్ పెట్టి మీరు సర్వదర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. అలా లేదు బై మిస్టేక్ అయ్యి మేము వచ్చేసాము సర్వదర్శనం క్యూ లైన్లోకి అనిపిస్తే క్యూ లైన్లో నడుచుకుంటూ వెళ్ళి ఇంకా లగేజ్ కౌంటర్స్ క్యూ లైన్ లోపలే ఉంటుంది, అక్కడే ఇచ్చేయచ్చు అనమాట. ఆ తర్వాత సర్వదర్శనం వెళ్లే భక్తులకైతే రీ ఎంట్రీ ఆప్షన్ అనేది ఉంటుంది. రీ ఎంట్రీ ఆప్షన్ ఏంటి అంటే కంపార్ట్మెంట్లో ఎవరైతే భక్తులు చాలాసేపు వెయిట్ చేయలేము అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి రీ ఎంట్రీ ఆప్షన్ అనమాట. టోకన్ తీసుకున్న తర్వాత కంపార్ట్మెంట్లకు వెళ్ళడానికి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ రీ ఎంట్రీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ బ్యానర్స్, ఫ్లెక్సీస్ అన్నీ ఉంటుంది, ఆల్ లాంగ్వేజెస్ కూడా ఉంటుంది. సో క్లారిటీగా చూసుకొని అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు, చూసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని రీ ఎంట్రీ ఆప్షన్కి అయితే వెళ్ళండి. లేదు దర్శనం తొందరగా అవుతుందని మీకు క్లారిటీ వచ్చినప్పుడు లోపల కంపార్ట్మెంట్లోనే ఉండిపోవచ్చు అనమాట. సో చూసుకొని మంచిగా ప్లాన్ చేసుకోండి, ఎక్కడ స్ట్రగుల్ అవ్వద్దు, హ్యాపీగా దర్శనం చేసుకొని కొండపైకి అయితే వెళ్ళండి. అండ్ తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్ ఏ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. విష్ణు నివాసం అయితే రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి భూదేవి కాంప్లెక్స్కి అప్రాక్సిమేట్గా 3.5 km రేడియస్ లోపల అయితే ఉంటుంది. సో అందరూ చూసుకొని హ్యాపీగా దర్శనం చేసుకోండి.